యుద్ధములకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరి వాక్యలోకి వెళ్ళిపోతాం. మహాగణుడవును మహోన్నతుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన మాటలు మీరు మా కోసం రాయించిన మాటలు. ఆ మాటలను మేము మీ మనసులో ఉన్న ఉద్దేశ ప్రకారంగా నేర్చుకోగలిగే కృప దయచేయండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి నేర్చుకునే కృప మా అందరికీ ప్రసాదించమని, వినుచున్నటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కావలసినటువంటి మీ కృపను సమృద్ధిగా దయచేసి, ఏ విధమైన ఏమారపాటు లేకుండా, అజాగ్రత్త లేకుండా, శ్రద్ధ కలిగి మీ మాటలు వినగలిగినట్లు, జీవము కలిగినటువంటి మీ మాటలను హృదయాలకు హత్తుకొని మా అందరి హృదయాలలో ఆ మాటలు నివసింపబడేటట్లుగా ఆ మాటలను భద్రపరుచుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, మాట్లాడుతున్న నాకును కావలసిన సమయోచితమైన సహాయాన్ని దయచేసి, ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరూ మేమందరము కూడా మీ మాటల చేత తృప్తిపరచబడగలిగే కృపను మా అందరికీ ప్రసాదింప చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. మొదటి భాగంలో అపవాది తంత్రములను గురించి మనం నేర్చుకున్నాం. దేని గురించి? అపవాది తంత్రములు, ఇంగ్లీష్లో స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్ అని అంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఇంతకు ముందున్న ప్రభుత్వం అమలు చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తుంది. రాబోయే ప్రభుత్వాలు కూడా ఏం అమలు చేస్తాయంటే పథకాలను అమలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేస్తుంది, నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయి. ప్రభుత్వాలు పథకాలను అమలు చేసినట్లు అపవాది కూడా పథకాలను అమలు చేస్తున్నాడు. ఇంగ్లీష్లో స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్ అని అంటారు. స్కీమ్స్ అంటే పథకాలు లేదా తంత్రములు తెలుగు దాంట్లోకి వచ్చేసరికి. అంటే ఉపాయంతో ఒక పథకాన్ని పొందుతాడు అనమాట. ఏంటి ఆ పథకం అని అంటే, నిన్ను పడేయటమే వాడి పెద్ద ప్లాన్, నిన్ను పడేయటమే వాడి ఒక ఉన్నటువంటి పెద్ద ప్రణాళిక. నిన్ను దేవునికి దూరం చేసి వాడికి లోబడేటట్లు, వాడి ఆలోచనలకు లోబడేటట్లు చేసుకోవడమే వాడి యొక్క పెద్ద టార్గెట్. అపవాది, చాలామంది అపవాదిని గురించి చాలా తక్కువ అంచనా వేస్తారు. అపవాది అంటే ఏదో మనకంటే చిన్నోడు లాగానో, అపవాది అంటే అసలు మనకంటే బుర్ర తక్కువోడికి లాగానో అనుకుంటారు చాలామంది. మనమే అపవాది కంటే బుర్ర ఉన్నోళ్ళమని, మనమే అపవాది కంటే తెలివిగలవాళ్ళమని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానవంతుడైన సొలొమోనైనా, జ్ఞానము కలిగిన దేవుని చేత ఇష్టుడు అని చెప్పబడిన దావీదైనా, బలవంతుడైన సంసోనైనా, గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది, మేము గొప్ప వాళ్ళని చెప్పుకునేటువంటి వాళ్ళు ధనవంతులైనా, భాగ్యవంతులైనా, జ్ఞానవంతులైన, శక్తివంతులైన, అపవాది దగ్గరకు వచ్చేసరికి శోధింపబడినటువంటి సందర్భాలు, ఆ సందర్భాలలో వాళ్ళ పరిస్థితులు మనం లేఖనాల్లో మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికే వచ్చి యేసుక్రీస్తు ప్రభువారినే శోధించినటువంటి అపవాది యొక్క శక్తిని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎస్, యేసు ప్రభువారిని శోధించాడు అపవాది. ఎంత శోధించాడు అనంటే, ఎప్పుడు శోధించాడు అనంటే, ఎంత శోధించాడు అని అనేటువంటి పాయింట్ కంటే ఎప్పుడు శోధించాడు అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. అక్కడ ఎప్పుడు శోధించాడంటే, ఆయన ఆకలి కొనగా వచ్చి శోధిస్తున్నాడు. అపవాది ఎప్పుడు శోధిస్తాడు అనంటే, ఎక్కువగా మనం బలహీన క్షణంలో ఉన్నప్పుడు శోధించడానికి ట్రై చేయాలి. నేను ఇప్పుడు ప్రార్థనాపరుడిగా ఉన్నాను, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోండి, ఇప్పుడు మన దగ్గరికి రావడానికి కొంచెం వెనకాడతాడేమో. కానీ ఎప్పుడైతే మనం బలహీనులం అవుతున్నామో, ఎప్పుడైతే అపనమ్మకం కలిగి ఉంటామో, ఎప్పుడైతే వీక్ అవుతామో, అప్పుడు వచ్చి ఏదో ఒక రూపంలో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాడు అని మనం లేఖనాల్లో చూస్తాం.
మన జీవితంలో కూడా మన జీవితంలో ఏది మనకు బలహీనంగా ఉందో లేకపోతే ఏది మనకు లోటుగా ఉందో, ఎక్కడ వీక్ ఉందో వాడు దాన్ని స్ట్రాంగ్గా తీసుకోవడానికి ట్రై చేస్తాడు. మన వీక్ పాయింటే వాడికి స్ట్రాంగ్ పాయింట్, మనల్ని పడేయడానికి వాడికి అదే ప్లస్ పాయింట్ అవుతుంది. మన వీక్ పాయింటే వాడి ప్లస్ పాయింట్. మనం ఎక్కడ బలహీనం అవుతామో దాన్నే అడ్డం పెట్టుకుంటాడు. ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి, సంపాదన సరిపోవట్లేదు, వచ్చేటువంటి డబ్బులు సరిపోవట్లేదు. ఇప్పుడే కరెక్ట్గా ఒకడు సొమ్ము సంచి చేత పట్టుకొని వస్తాడు లంచం ఇవ్వటానికి. అన్ని బాగున్నప్పుడు వాడు లంచం తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాడికి ఖర్చులు ఉన్నాయి కదా, ఇంట్లో ఇబ్బంది ఉంది కదా, తీసుకుందాం. ఎక్కడ నువ్వు ఎప్పుడు వీక్ అవుతావు, ఏ పాయింట్లో వీక్ అవుతావు, ఏ సందర్భంలో నువ్వు వీక్ అవుతావు, బలహీనుడు అవుతావు, అప్పుడు వచ్చి నిన్ను అటాక్ చేయడానికి వాడు రెడీగా ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి నీకోసం ఒక ఆల్టర్నేటివ్ తోడుని ఏర్పాటు చేస్తాడు. ఆల్టర్నేటివ్ తోడుని, ఒక ప్రత్యామ్నాయం, తోడుకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తాడు. కొన్నిసార్లు తోడుని కూడా ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో నీకు కావలసిన దాన్ని వాడు ఇదిగో నా దగ్గర ఉంది, నేను ఇస్తున్నాను తీసుకో అని అంటాడు. నీకేం కావాలో అది నా దగ్గర ఉంది, నువ్వేం చూడాలనుకుంటున్నావో అది నేను చూపిస్తా నీకు, నువ్వేం వినాలనుకుంటున్నావో అది వినిపిస్తా నీకు, నువ్వేం అనుభవించాలనుకుంటున్నావో అది నువ్వు అనుభవించాలని నేను చేస్తా నీకు. ఎందుకలా కష్టపడుతున్నావు, ఎందుకలా బాధపడుతున్నావు, ఎందుకంత కష్టపడుతున్నావు, ఎందుకంత చెమటోడుస్తున్నావు, ఎందుకంత కన్నీరు గారుస్తున్నావు? నీకే కష్టం లేకుండా నిన్ను గాలిలో అలా తేలిపోయేలా చేస్తా నేను, రా అని పిలుస్తాడు అపవాది. ఏం నమ్మబుద్ధి కావట్లేదు నేను చెప్పే మాట? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్నే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మరో రూపంలో చెప్పాడు. ఎలా చెప్పాడు? అయ్యా యేసుప్రభువా, నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? లోకాన్ని రక్షించడానికి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. నువ్వు శిలువ శ్రమలు అనుభవించి నీ ప్రాణం పెట్టి నీ రక్తం కార్చి నువ్వు ప్రజలందరినీ కొనడం ఎందుకు? ఒక చిన్న పని ఆల్టర్నేటివ్గా ఒక చిన్న పని ఏం చేస్తావంటే, నీకు ఈ కష్టం వద్దులే కానీ ఈ శిలువ శ్రమలు, ముళ్ళ కిరీటాలు, ఊమి వేయించుకోవడాలు, పిడిగుద్దులు తింటాలు, మ్రాను మీద వేలాటాలు, ఇవన్నీ వద్దులే కానీ ఒక చిన్న పని చేద్దాం. నాకు సాగిలి పెట్టి నమస్కారం పెట్టు, మొత్తం అంతా నీకు ఇచ్చేస్తా. నువ్వెందుకు వచ్చావు నాకు తెలుసు. నువ్వెందుకు వచ్చావంటే సాతాను అధికారము నుండి దేవుని వైపుకు మనుషులు తిప్పడానికి వచ్చావు కదా. నా చేతిలో ఉన్నటువంటి వారిని నా నుండి విడిపించడానికే నువ్వు వచ్చావు. పాపమైన బానిస సంఖ్యల నుంచి తెంపడానికే కదా నువ్వు వచ్చావు. రైట్, ఇప్పుడు అందరూ నా చేతిలో ఉన్నారు కానీ వీళ్ళందరూ నేను వదిలేస్తా, నువ్వు తీసుకుంది కనుక. అదేమన్నాడు లూకా సువార్త? చదివేద్దామా? ఎన్నో వచనం? చదివేద్దాం చూడండి అక్కడ. నేను ఒకసారి చదువుతున్నాను. లూకా సువార్త, మా తెలుగుని లూకా సువార్త 4వ అధ్యాయము. నేను ఒక్క మాట చదువుతున్నాను, 5వ వచనం నుంచి చదువుకో. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ. యేసుప్రభువు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఎందుకు వచ్చాడు? లోక పాపములను మోసుకొని పోయి గొర్రెపిల్లగా ఎందుకు వచ్చాడంటే, ఈ లోకాన్ని దేవుడు ప్రేమించి యేసుక్రీస్తుని ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ నశించిపోకూడదు, అందరూ నిత్యజీవం పొందాలనే కదా పంపించాడు. భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఏమంటున్నాడు? ఈ అధికారము, ఈ రాజ్యముల మహిమ నేను నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇవ్వగోరతానో నేను అది వాళ్ళకి ఇస్తాను, కాబట్టి నువ్వు నాకు మొక్కావా, ఇదంతయు నీదవుతుంది. ఏమేమి ఇస్తానంటున్నాడు? ఓ సగం రాజ్యం నీకు ఇచ్చేస్తానంటున్నాడా? ఒక బిట్టు నీకు ఇస్తానంటున్నాడా? ఏమన్నాడు కదా? భూలోక రాజ్యములన్నిటినీ చూపించాడు. ఒక చిన్న షార్ట్ కట్లో చిన్న పని చేయి. నువ్వు ఏం చేస్తావంటే, ఇంత కష్టం వద్దు నీకు, ఇన్ని కొరణ డబ్బులు వద్దు నీకు, చిన్న షార్ట్ కట్లో ఏం చేద్దామంటే, నువ్వు ఒక్కసారి సాగిలిపడి నమస్కారం చేసావా, అధికారం అంతయు నీకు ఇచ్చేస్తా, మహిమయు నేను నీకు ఇచ్చేస్తా. మామూలుగా అసలు నువ్వు ఎలక్షన్లో నిలబడాల్సిన అవసరం లేదు,
క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎండలో ఎండాల్సిన అవసరం లేదు, వానలో తడవాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు పడే రాళ్ళు దెబ్బలు తినాల్సిన అవసరం కూడా లేదు. అంటే అందరూ పూలు ఏరిగా కొన్నిసార్లు రాళ్ళు కూడా పడతాయి కదా, రాళ్ళ దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, రోడ్డు షోలు చేయాల్సిన అవసరం లేదు, మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు, మైకులు ఎరగొట్టాల్సిన అవసరం లేదు, ఏమి చేయొద్దు. నీకు డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే సాధారణంగా నువ్వైతే ఏం చేస్తావు? ఇప్పుడు నీకు ఇప్పుడు ఆ పదవి కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆ పదవి కోసమే ఆలోచన చేస్తున్నావు. నీ దగ్గరికి వచ్చి అయ్యా నీకు పదవి కావాలని పోటీలో నిలబడతావు అనుకుంటున్నావు. అసలు ఈ పోటీ వద్దు, ఏమి వద్దు, నేను పదవిలోంచి దిగిపోతా, నీకు ఇస్తా, ఆ పదవి నువ్వు తీసుకో. ఆ అధికారం నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తా. ఇప్పుడు ఈ అధికారం నా దగ్గర ఉంది కదా, నేను నీకు ఇచ్చేస్తా, తీసుకో. ఈ మహిమ నేను నీకు ఇచ్చేస్తా, తీసుకో. నువ్వేం చేయవసరం, నువ్వు పోరాటం చేయొద్దు, నువ్వు అసలు కష్టపడద్దు, నువ్వు శ్రమ పడద్దు, నువ్వేం చేయొద్దు అని అంటే సాధారణంగా ఎవరైనా ఏం ఆప్షన్ తీసుకుంటారు అని అంటే బాగానే ఉంది, మంచి డీలేనా ఇది అని అనుకుంటారు సాధారణంగా. కానీ యేసు ప్రభు ఏం చేశారు? యేసు ప్రభు ఆల్టర్నేటివ్స్ చూడట్లేదు, మనుషులు మాత్రమే ఆల్టర్నేటివ్స్ చూస్తారు. అంటే ప్రత్యామ్నాయం. నీ విజయానికి ప్రత్యామ్నాయం ఏరుకోరు చూపిస్తాడు వాడు. ఈరోజు ఏంటి క్లాస్ ఉందా, వెళ్ళాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో కిరణ్ గారి తర్వాత ఎడిటింగ్ చేసి పెడతారు, తర్వాత చూద్ది కానీ ఆల్టర్నేటివ్ ఫోన్లో వచ్చేదిగా. ఓ ఆదివారం పూట నువ్వు అవసరం లేదు, ఆదివారం పూట ఎలీష్ అన్నయ్యకి ఫోన్ చేస్తే లింక్ షేర్ చేస్తాడు, లైవ్లో చూద్దాము, ఏముంది లైవ్లో అలా చూసేస్తే అయిపోద్ది. అక్కడికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు మాత్రం సగం మంది నిద్రపోతుంటారు కదా, దానికంటే బెటర్ నేను ఇంట్లో కూర్చొని శ్రద్ధగా వింటే వాళ్ళకంటే నేను బెటరే. స్వనీతితో అపవాది నిన్ను ఆల్టర్నేటివ్స్ చెప్పినప్పుడు ఆల్టర్నేటివ్స్కి నువ్వు లొంగిపోయావు అని అంటే విజయం అనేది ఎలా సాధించాలి అని అంటే అవతల వాడిని ఓడించి సాధించాలి విజయం అనేది. అవతల వాడిని ఓడించుకోకుండా నువ్వు విజయం సాధిస్తే దాన్ని అసలు విజయం అనే అనరు. నీకు సింహాసనం వస్తే వచ్చిద్దేమో కానీ దాన్ని విజయం అని మాత్రం అనరు. విజయం రావాలి అని అంటే నువ్వు పోరాటం చేయాలి. ఇక్కడ పెద్ద ప్రశ్న, క్రైస్తవులకు పోరాటాలు అవసరమా? క్రైస్తవులు అంటేనే శాంతి దూతలు, ఈ చెంప మీద కొడితే ఈ చెంచు, మరి పోరాటం ఎందుకు? దయామయుడిని ప్రకటించేవాళ్ళు, కరుణామయుడిని చెప్పేవాళ్ళు, యువతల వాళ్ళు ఎన్ని మాటలన్నా సరే మౌనంగా ఉండాలమ్మా అని నేర్పించేటువంటి వాళ్ళు పోరాటం చేయడం ఏంటి? పోరాటం మనకు సంబంధించింది కాదు కదా. పోరాడాల్సినటువంటి అవసరం ఉందా అసలు మనకి? దైవజనుడైన పౌలు గారు దైవజనుడైన తిమోతి గారితో ఉత్తరాలను రాస్తూ 2 ఉత్తరాలను కూడా క్లియర్గా చెప్పాడు. ఏమని ఎటువంటి పోరాటం చేయాలో చెప్పాడు. చూడండి, మొదటి అధ్యాయము మొదటి పత్రిక తిమోతికి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఏ పోరాటం పోరాడు? మంచి పోరాటం పోరాడాలి. ఎవరు చెప్తున్నారు పోరాటం పోరాడాలని? ఈయన ఇంతకీ పోరాడా? అవతల చెప్తున్నాడా? అంటే 2 రకాలు ఉంటారులేండి. పోరాడి చెప్పేవాళ్ళు ఉంటారు, పోరాడకుండా పోరాడమని చెప్పేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? నేను చేయను కానీ మిమ్మల్ని చేయమని చెప్తా, ఆ టైపా? లేకపోతే ఆయన చేసి చెప్పిన టైపా? అక్కడ తిమోతి గారికి దైవజనుడైన పౌలు గారు దైవజనుడైన తిమోతితో నా కుమారుడా, నువ్వు మంచి పోరాటం పోరాడు. నువ్వు పోరాడుతున్నావు కానీ దేనికోసం? భూమి కోసం అని పోరాటం. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇప్పుడే మా అత్త మీద పోరాడి వస్తున్నాను. దేనికమ్మా? ఇస్తానని మిమ్మల్ని. ఓకే, ఏ పోరాటం? మంచి పోరాటం పోరాడొచ్చావు. దేనికి ఈ పోరాటం? రావాల్సిన దాని మీద పోరాటం, కావాల్సిన దాని మీద పోరాటం, కోరుకున్నది దక్కకపోతే పోరాటం. కట్టుకున్నోడి మీద పోరాటాలే, కన్న తల్లిండ్రి మీద పోరాటాలే,
తోడబుట్టిన వాళ్ళ మీద పోరాటాలే. నువ్వు పోరాడాల్సింది మంచి పోరాటం పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి, క్రమబద్ధమైన పోరాటం పోరాడాలి. అదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. 6వ అధ్యాయంలో కూడా 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. మంచి పోరాటం ఎన్నిసార్లు చూస్తున్నావు ఈ మాట? ఇప్పటికి 2 సార్లు వచ్చింది. మంచి పోరాటం పోరాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఏం చేయాలి? నిత్య జీవాన్ని చేపట్టము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మధ్య విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. అప్పుడు నిత్య జీవాన్ని నువ్వు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. మంచి పోరాటం పోరాడితే డబ్బుల కోసం కాదు నీ పోరాటం, భూమి కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, పదవుల కోసం కాదు, లేకపోతే స్థితిగతుల కోసం కాదు. దేనికోసం నీ పోరాటం చేయాలంటే మంచి పోరాటం పోరాడు చెప్తున్నాడు తిమోతికి. ఈయన ఏం చేశాడు కూడా పక్కన ఉన్న 2వ పత్రికలో కూడా మనం ఒకసారి చూడొచ్చు. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన 7వ వచనంలో చెప్తాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించింది. ఇప్పుడు ఈయన మంచి పోరాటం పోరాడాడు. ఈయన దగ్గర ఈయన కుమారుడుగా ఎంచబడినటువంటి తిమోతి గారికి దైవజనుడికి కూడా ఏం చెప్తున్నాడంటే మంచి పోరాటం పోరాడమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన రోజుల్లో అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయిందని అనుకుంటున్నారేమో, చాలా గంభీరంగా జరిగిపోయింది ఈ కార్యక్రమాలని అనుకుంటున్నారేమో. ఆయన ఎంత కష్టపడ్డారో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒక మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. 5వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుతున్నాను. 5వ అధ్యాయం 7వ వచనం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అంగీకరించబడటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంతగా ప్రార్థించాడో మనం చూస్తున్నాం. తను మరణము నుండి రక్షింపగలిగినటువంటి వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన సంపూర్ణ విధేయుడిగా ఈ భూమి మీద జీవించినటువంటి సంగతులు మనం లేఖనాల్లో చూస్తున్నాం. మరి మనం మన జీవితాల్లో ఏం చేస్తున్నాం? మాకు అసలు అవసరం లేదండి, ప్రార్థన అవసరం లేదండి, మాకు అసలు వాక్యం చదువుకోవాల్సిన అవసరం లేదండి. మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, తమ్ముడు నువ్వు చెప్పేదంతా నీకంటే 2 ఎక్కువ చెప్పగలను, ఆల్రెడీ చెప్పాను కూడా, కాకపోతే ఇప్పుడే కొంచెం ఏదో చిన్న బ్రేక్ తీసుకున్నా, షార్ట్ బ్రేక్. ఎంతకాలం నుంచి తెలుసా? దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి. ఆరాధనకు కూడా రాడు, 7-8 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘంలో సభ్యుడు అయినప్పటికీ కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి షార్ట్ బ్రేక్ తీసుకున్నాను. తమ్ముడు నీకంటే ఎక్కువ బాగా చెప్పేవాడిని. తమ్ముడు చెప్పు, నువ్వు ఏ రెఫరెన్స్ చెప్పమంటావు చెప్పు, ఏ ఎగ్జాంపుల్ చెప్పమంటావు చెప్పు. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద జీవించినటువంటి కాలంలో అనునిత్యము ఆయన ప్రార్థనపై ఆధారపడి జీవించినప్పుడు ఆయన పెందల కడని లేచి ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకునేవాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకోసం? మనకు మాదిరి చూపించడం కోసం. ఇంకా ఎందుకోసం? తను మరణము నుండి రక్షింపగలిగినటువంటి వానికి ఆయన ప్రార్థనలు యాచనలు చేశాడు. ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఆయన ఎన్ని చేసినటువంటి కారణాలు మనం అక్కడ ఆలోచన చేస్తున్నాం. మనం మన జీవితాల్లో మన ముందు ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎదురించాలి, ఓడించాలి, ఓడించి గెలవాలి. అసలు ఎదిరించుకోకుండా రాజీ పడిపోకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. నీకు నాకు మధ్య పోటీ ఎందుకులే కానీ మన ఇద్దరం కలిసి ఒక మాట అనుకుందాం, నువ్వు దీంట్లో అడ్డు రాబాక నేను దాంట్లో అడ్డు రాను అని చెప్పి అపవాదితో రాజీ పడిపోతే ఎలాగా? అపవాదితో కుమ్మక్కైపోతే ఎలాగా? ఓ అపవాది, ఆ విషయంలో మాత్రం కొంచెం మా ఇంట్లో వాళ్ళు సీరియస్గా ఉంటారు, కానీ ఆ విషయంలో మాత్రం నువ్వు నా జోలికి రాబాక, మిగతా విషయాల్లో నేను నీ జోలికి వస్తాను, ఓకే అప్పుడు సాయంత్రం మాట్లాడదాం. నో, రాజీ పడడానికి లేదు. నువ్వు రాజీ పడి అపవాదితోటి లాలూచి పడి చేతులు కలపడం కాదు నువ్వు చేయాల్సింది. అపవాదిని నువ్వు ఎదురించి, అపవాదిని నువ్వు ఓడించి, అపవాది మీద విజయం సాధించాలి. అన్నయ్య పార్ట్ 1 మాట్లాడారు, అపవాది తంత్రములు ఎదురించాలి
అపవాది తంత్రాలు ఏమేమి ఉన్నాయి? అపవాది తంత్రాలు అంటే మనం చూసాం. కానీ దాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి అంటే అక్కడ మనం చదువుకుంటాము 10-11 వచనాల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అది ధరించుకోకపోతే మనం అపవాదిని ఎదిరించడానికి అవకాశం ఉండదు. ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి ధరించుకోవాలి? మనం దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అది దేవుడిచ్చేటువంటిది, మన దగ్గర ఉన్నటువంటిది, మన ఆలోచనలు బట్టి మనం సిద్ధం చేసుకునేటువంటిది కాదు. అది చూద్దాం అమ్మ, చూడండి 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు ఒక కవచాన్ని ఇస్తున్నాడు, దాన్ని సర్వాంగ కవచం అంటారు. ఇదిగోండి ఇక్కడ మీకు ఒక పోస్టర్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఆభరణాలను ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మనిషి ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దానికి వెళ్తున్నాడు. క్రైస్తవులందరూ కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటే యుద్ధములు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరితో? ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో చెప్పండి, యుద్ధాలు చేయాలంట క్రైస్తవులు, రా చూసుకుందాం అని ఇంట్లో వాళ్ళతో కాదు చెప్పాల్సింది. ఎవరితో చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి, సాతాను నీవు నాతో యుద్ధం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నేను ఈ ఆయుధాలు ధరించుకొని నీతో యుద్ధం చేయడానికి రెడీ అని సాతానుతో చెప్పగలగాలి. మనకంటే బలహీనుడి మీద మనం రుబాబులు చేయడం కాదు, మనకంటే చిన్నోడి మీద, మనకంటే బలహీనుడి మీద, మనకంటే శక్తి లేనటువంటి వాడి మీద మనం రుబాబు చేయడం కాదు. మనం ఇప్పుడు యుద్ధం చేయబోతుంది ఎవరితోనో తెలుసా? తక్షణంగానే పడిపోయేవాడితో కాదు. మనం యుద్ధం చేస్తుంది ఎవరితో తెలుసా? చెక్కసిలు బొమ్మడు తీసుకుని పో అంటే పోయేవాడు కాడు. అడంతా మరీ సింపుల్ కనపడుతున్నాడా నీకు? సినిమాల్లో కనుక ఇలా 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 చూపించగానే వాడు వెంటనే దూరం వెళ్ళిపోతుంటాడు కదా. అరే నీకు వాడి గురించి అసలు ఏమీ తెలియదు. వాడెవడో తెలియాలంటే ఆ కింద వచనంలో చదువు, 12వ వచనం చదువు. వాడెవడో తెలుస్తుంది. ఎలా అనగా మనము పోరాడున్నది ఎవరితో? అరే బాబు, శరీరులతో కాదురా. శరీరుడైతే, రక్తమాంసాలు కలిగిన వాడైతే ఇదిగో ఈ టైప్లో ఇలా కత్తి పట్టుకుని, పెద్ద కత్తి పట్టుకొని ఒకసారి మీదకి వస్తే అవతల ఏం చేస్తాడు? నా దగ్గర ఇదిగో ఇలాంటి పెద్ద కత్తి తీసుకొని ఇప్పుడు నేను మీదకి వస్తున్నాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఉన్న బలంగా కూర్చున్న వాళ్ళు. మన ముందు నుంచున్నటువంటి వ్యక్తి ఎవరు? 12వ వచనంలో ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. మనం పోరాటం చేస్తున్నాం. ఎఫెసులో ఉన్న సంఘంతో మాట్లాడుతూ మనం పోరాటం చేస్తున్నాం. అయితే మనం పోరాడేది ఎవరితో అంటే శరీరులతో కాదు, రక్తమాంసాలతో కాదు. రక్తమాంసాలతో పోరాడేటట్టయితే 6 మూరల జానుడు ఉన్నటువంటి ఆజానుబాహుడు పెద్ద కట్కని తీసుకొని వస్తే రాజుగారికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎందుకని? అసలాడు గట్టిగా కొట్టవసరలా, ఊరిని కత్తి ఇలా పడైతేనే పడిపోయి చచ్చిపోయేటట్టున్నాడు. వాడు భయం వేసిపోతుంది ప్రతి ఒక్కరికి. పెద్ద పెద్ద బలార్జులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన చూడంగానే కాళ్ళు మొత్తం, మోకాళ్ళన్నీ కూడా చచ్చిపోయిన మోకాళ్ళన్నీ కూడా నరాలు తెగిపోయినట్టు అయిపోయింది వాళ్ళందరికీ. ఎవరికి? యుద్ధంలో బలార్జులే మళ్ళీ వాళ్ళు. ఆయన చూడంగానే చెమటలు పెట్టిపోతున్నాయి, వాడిని చూడంగానే కడుపులో దడ మొదలెట్టింది, వాడిని చూడంగానే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, నిలబడలేకపోతున్నాడు. రాజు అట్టగా ఉన్నాడు, సైనికులు అట్టగా ఉన్నారు. కారణం శరీర దారిద్ర్యం కలిగినటువంటి వాడు గొల్యాతు. అపవాదిని ఏమన్నా తక్కువ అంచనా వేస్తున్నావా? మామూలుగా నువ్వు అనుకునే గొల్యాతును చూసే దడదడలాడాడు రాజు అనుకుంటే 1,00,000 రెట్లు ఎక్కువ కలిగినటువంటి మహా పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి వాడిగా మనకి లేఖనాల్లో కనపడుతున్నాడు. చూడండి అక్కడ 12వ వచనంలో, మనము పోరాడున్నది శరీరంతో రక్తమాంసాలతో కాదు, కానీ ప్రధానులతోనూ. ఇంకెవరితోనూ? అధికారులతోనూ. అంటే ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ. బాబు నువ్వు అనుకుంటున్నావు వెనక ముందు ఏమీ లేనోడితో అనుకుంటున్నావేమో. వాడెవడో తెలుసా? ప్రధానుడు. వెనక ముందు ఏమీ లేనోడు అనుకుంటున్నావేమో. వాడెవడో తెలుసా? అధికారి. వాడు వెనక మళ్ళీ ఎవరున్నారు తెలుసా? సైన్యం ఉంది. వాడి వెనక మళ్ళీ పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని నడిపించే అధికారిగా వాడున్నాడు. ఆ అధికారి, దురాత్మల సైన్యం ఏదైతే ఉందో ఆ దురాత్మల సైన్యానికి అధికారిగా, అధిపతిగా వాడున్నాడు. ఇప్పుడు వాడు నీ ముందు నుంచున్నాడు.
ఏమనుకుంటున్నావు నువ్వు? వచ్చింది ఒక బచ్చగాడు అనుకుంటున్నావా? వచ్చింది ఒక పిల్లవాడు అనుకుంటున్నావా? వచ్చింది ఎవరని అనుకుంటున్నావు? నువ్వు పోరాడేది అధికారులతో, శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతోనూ, అలాగే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నావు. బాబు వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదయ్యా బాబు, సమూహము, పెద్ద గుంపు. ఇప్పుడుందో నేను ఇక్కడ ఒక్కడనే, మీకు ఆ విషయం తెలుసో లేదో. ఇక్కడ నేను క్రైస్తవుడిగా ఒక్కడనే నుంచునున్నా, కానీ నా ముందు నుంచున్నటువంటి వ్యక్తులు ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఎంతమంది? పెద్ద సమూహాలు. పైగా సమూహాలు ఎవరు? దురాత్మల సమూహాలు. ఎవరా సమూహాలు? అంధకార సంబంధమైనటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు? ప్రధానులు, అధికారులు, అధిపతులైనటువంటి వారు, రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంతమంది ఎవరి మీద ఎంతమంది మీద అటాక్ చేస్తున్నారంటే, ఒక యువతలు ఉన్నవాడు ఒక క్రైస్తవుడు, అవతలు ఉన్నవాళ్ళు మాత్రం ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అవతలు ఉన్నటువంటి వాళ్ళ మీదకి యుద్ధానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? ఏదో ఒక మంత్రం పట్టుకొని ఏదో ఒక జపం చేసుకుంటూ నువ్వు అక్కడే కూర్చొని వెళ్తే ఒంటరిగా అయ్యేటువంటిది కాదు. నీకు కావలసిన వెపన్స్ నీ చేతిలో ఉండాలి, కావలసిన ఆయుధాలు నీ చేతిలో ఉండాలి. అన్నయ్య వాడు చెప్పారు, శత్రువు మీద విజయం సాధించాలి అని అంటే మనకెంత బలం ఉందో కాదు చూడాల్సింది, మరి ఏం కావాలా? అవతలోడు బలం కూడా తెలియాలి, అవతలోడి దగ్గర ఏముందో తెలియాలి. మన దగ్గర ఒక చిన్న బాకు, ఇంత పెద్ద కత్తి కూడా కాదు కానీ ఒక చిన్న బాకు ఒకటి తీసుకొని ఆడు పొడి చేద్దామని వెళ్తున్నాం, కానీ ఆడి దగ్గర పెద్ద పెద్ద బాంబులే ఉన్నాయి. ఆ విషయం మనకు తెలీదు. ఆడికి వెళ్ళాం, ఆ దూరంగా వెళ్ళిపోయినా ఈ బాకు తీసుకుని, ఈ బాకు ఎక్కడ పోవగలుగుతాం? దగ్గరికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఇక్కడి నుంచి కొంతవరకు ఇసిరితే కొంతవరకు, అంతవరకు మా. కానీ వాడి దగ్గర పెద్ద పెద్ద బాంబులే ఉన్నాయి. రిమోట్ రెడీగా పెట్టుకుని కూర్చున్నాడు. దగ్గరికి వెళ్ళే తెలిసింది ఆడి దగ్గర రిమోట్ బాంబులు కూడా ఉన్నాయని. ఏం చేయాలి ఇప్పుడు? దగ్గరికి వెళ్ళా తెలిసింది వాడు ఎవడో, వాడి దగ్గర ఏముందో. దగ్గరికి వెళ్ళా తెలిసింది వాడు అగ్ని బాణాలతో రెడీగా ఉన్నాడని. దగ్గరికి వెళ్ళా తెలిసింది వాడు మన దగ్గర ఉన్న దానికంటే శక్తి కలిగినటువంటి ఆయుధాలు కలిగి ఉన్నాడని, శక్తి కలిగిన వెపన్స్ కలిగి ఉన్నాడని. వాడు గనక గురి చూసి వదిలితే ఇప్పటి వరకు చాలా బాణాలు గురి తప్పలా. తెలుసా ఎవరెవరిని గురి చూసి వదిలేడు చూడండి. ఎంతమంది మీద గురి ఎక్కువ పెట్టి వదిలేడు చెప్పండి. చాలా వరకు బాణాలు కరెక్ట్గా గురి చూసి కొడుతున్నాడు, సరిగ్గా గురి చూస్తున్నాడు వాడు. క్రైస్తవులు మనకే గురి లేదులే, కానీ వాడికి మాత్రం గురి బాగా ఉంది. క్రైస్తవులను ఎలా పడగొట్టాలో గురి వైపుకు వాడు వెళ్తున్నాడు. మనకు వాక్యం ఎన్నిసార్లు చదివినా గురి వద్దకే పరిగెట్టండి, గురి వద్దకే పరిగెత్తండి. ఎట్టగొట్ట పరిగెట్టనివ్వచ్చుగా గురి దగ్గరికి ఏంటి నాస అని అంటారు చెప్పేవాళ్ళని. ఎట్టగొట్ట దేక్కుంటున్నా దాక్కుంటున్నా, ఎట్టగొట్ట నడుతున్నాక నడవనివ్వచ్చు కదా, ఏంటి ప్రాబ్లం అని అనుకుంటారు కొంతమంది. మనం విజయం సాధించాలి అని అంటే ఖచ్చితంగా నియమం ప్రకారం పోరాడాలి. నియమం ప్రకారం పోరాడకపోతే, యుద్ధ రంగంలో నుంచున్న తర్వాత నియమం ప్రకారం పోరాడకపోతే విజయం రాదు నీకు. నేను ఎట్లాగొట్ట ఆడేశానంటే అట్ట కుదరదు. నువ్వు ఆడేటప్పుడు నియమం ప్రకారంగా ఆడాలి ఆట, అప్పుడే నువ్వు గెలిచావు అని డిక్లేర్ చేస్తారు. నీకు నచ్చినట్టుగాను నీకు తోచినట్టుగాను చేస్తానంటే కుదరదు. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు యుద్ధ నీతితో నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ఎవరితో పోరాడుతున్నావు అక్కడ చెప్తున్నాడు చూడండి 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇది ఎవరిచ్చేటువంటి కవచం అని అంటే దేవుడే ఇచ్చేటువంటి సర్వాంగ కవచం. నీ దగ్గర లేదది. దేవుడే ఇచ్చేటువంటి కవచం. దేవుడే ఇచ్చేటువంటి కవచం. నిన్ను ప్రేమించి దేవుడు ఇచ్చేటువంటి కవచం. నువ్వు ఎవరితో అయితే యుద్ధానికి వెళ్తున్నావో ఆ యుద్ధానికి నువ్వు వెళ్ళబోతూ ఎవరినైతే నువ్వు ఎదిరించబోతున్నావో ఆ ఎదిరించబోయేటువంటి వ్యక్తికి నువ్వు ఆ వ్యక్తిని ఓడించడానికి కావలసినన్ని ఆయుధాలతో నువ్వు వెళ్ళాలి. ఏ ఒక్క ఆయుధంతో నేను వెళ్తానంటే కుదరదు. ఈ ఆయుధాలన్నీ నీ దగ్గర కలిగి ఉండాలి. ఈరోజు ఒక 6 ఆయుధాల గురించి ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పబడినటువంటి సంగతిని మనం అక్కడ ఆలోచన చేద్దాం. చూడండి 6 ఆయుధాల గురించి చూద్దాం ఒకసారి. 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. 3 ఆయుధాల గురించి చెప్పాడు ఇక్కడ. చెప్పండి మొట్టమొదటి ఆయుధం ఏంటి?
సత్యము అనే దట్టి కట్టుకోవాలి, బెల్ట్. సత్యము అనేటువంటి దట్టి కట్టుకోవాలి. సత్యమును గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దేవుని యొక్క వాక్యమే సత్యం. బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, దట్టి ఎందుకు కట్టుకోవాలి అని అంటే, మనుషుడు టీవీగా నిలబడడానికి బెల్ట్ ధరించుకోవాలి. మనిషి సరిగ్గా నిలబడడానికి బెల్ట్ కావాలి. స్థిరుడిగా నిలబడడానికి వాక్యం అనేటువంటి బెల్ట్ ప్రతి మనిషికి అవసరం. వాక్యము అనేటువంటి దట్టి ప్రతి మనిషి కట్టుకోవాలి. యేసుప్రభు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును అన్నారు. మనము దేవుని యొక్క వాక్యము అనేటువంటి దట్టిని మనం గనక కట్టుకున్నప్పుడు అపవాదితోటి ఎదురించగలుగుతాం, అపవాదితో పోరాటం చేయగలుగుతాం. రెండవది 14వ వచనంలోనే, నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి, అలాగే నీతి అను మైమరువు తొడుక్కోవాలి. మైమరు అంటే ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో మీకు అంత క్లారిటీగా అర్థమైందో లేదో, మైమరువు అని అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ప్లేట్, బ్రెస్ట్ ప్లేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ రొమ్ముకి ఆనుకొని ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో దీన్ని మైమరువు అని అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. నేను ఎందుకు ఇలా వివరంగా చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, మనిషికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి గుండె, తర్వాత లివరు, ఊపిరితిత్తులు అవన్నీ కూడా కాపాడబడగలగాలంటే చెప్పండి, బ్రెస్ట్ ప్లేట్ చాలా ముఖ్యమైనటువంటిది. అపవాది వేసేటువంటి బాణాల నుంచి తప్పించుకోగలగటానికి మైమరువు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మైమరువు నీతి అనేటువంటి మైమరువు. మనుషుడు నీతి మాలిన పనులు చేస్తున్నాడంటే దానికి గలగలిగినటువంటి కారణం ఏంటంటే, వాడి హృదయంలో చెడ్డ తలంపులు చేయడం ద్వారాగా, వాడిలో వచ్చేటువంటి చెడ్డ ఆలోచనల ద్వారాగా మనిషి నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. ఒక మనిషి నీతిమంతుడు కావాలి అని అంటే తాను చేసినటువంటి స్వనీతి క్రియల వలన నీతిమంతుడు కాలేడు, కానీ కేవలం యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా మాత్రమే ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడగలుగుతాడు. దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి నీతి అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. నీతి అనేటువంటి మైమరువుని, నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ని ధరించుకోవాలి. అలాగే సత్యము అనేటువంటి దట్టిని ధరించుకోవాలి. మూడవదిగా చెప్తున్నాడు, సమాధాన సువార్త వలన అయినటువంటి సిద్ధ మనసు అనేటువంటి జోడుని మనం ధరించుకోవాలి. ఆ జోడు ఎలా ఉందో, జోడు అంటే మామూలుగా కాళ్ళకి వేసుకునే చెప్పులు, చిన్నవి ఇక్కడ దాకా వచ్చే చెప్పులు అనుకుంటున్నారేమో, కాదు. సైనికులు వేసుకునేటువంటి జోడు ఎలా ఉంటుంది అని అంటే, పరిగెట్టుకుంటూ యుద్ధంలో పరిగెట్టుకుంటూ వెళ్తున్నా కూడా కాళ్ళకి గ్రిప్ ఉండాలి. మన చెప్పులు అనుకోండి, పరిగెట్టుకుంటూ వెళ్తే ఆ గ్రిప్ దొరకదు మనకి, చెప్పులు లూజ్గా ఉండి విడిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు వేసుకునేటువంటి జోడు ఎలా ఉంటుంది అని అంటే, కాళ్ళకు గట్టిగా పట్టేసి ఉంటుంది, దాదాపు మోకాలు వరకు తాళ్ళుగా వచ్చేసి ఇలా కట్టేసి ఉంటుంది, కాళ్ళకు గట్టిగా అంటుకుపోయి ఉంటుంది, గట్టిగా పాదాన్ని నొక్కడానికి పనికొస్తుంది, పాదాన్ని గట్టిగా ఆంచి యుద్ధ భూమిలో నిలబడడానికి పనికొచ్చే జోళ్ళు అవి. ఈరోజు క్రైస్తవుడు అనేటువంటి నీకు సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. దేనికైనా సరే నేను సిద్ధం, నేనున్నాను అనేటట్టు ఉండాలి క్రైస్తవుడు. ఒకవేళ నువ్వు అలా లేకపోతే అపవాదిని ఎదిరించలేవు. అపవాదిని ఎదిరించడానికి నీకు సిద్ధ మనసు అనే జోడు ఉండాలి, నీకు సత్యం అనేటువంటి దట్టి ఉండాలి, నీతి అనేటువంటి మైమరువు నీకు ఉండాలి. ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఒక మనిషి యుద్ధ భూమిలో నిలబడడానికి కనీసం కావాల్సిన ఈ మూడు, నిలబడడానికి కావాల్సిన ఈ మూడు. టీవీగా నిలబడడానికి, దర్జాగా నిలబడడానికి, యుద్ధ భూమిలో తిన్నగా నిలబడడానికి నీకు ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి అవసరాలు, ముఖ్యమైనటువంటి అవసరాలు. ఈ మూడు కూడా, నీతి అనేటువంటి మైమరువు, అలాగే సత్యము అనేటువంటి దట్టి, అలాగే సిద్ధ మనసు అనేటువంటి జోడు, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిగా నువ్వు ధరించుకొని యుద్ధ భూమిలో నిలబడడానికి నీకు అవకాశం ఉంటుంది. ఈ మూడు మాత్రమే కాదు, మరొక మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. అందుకంటే ఇవన్నీ కాక అని అంటాడు చూడండి అక్కడ 16వ వచనంలో, ఇవన్నీ కాక విశ్వాసము అనే డాలు పట్టుకుని, విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఇందులో డాలు ఎక్కడుంది అని అంటే, ఇదిగోండి విశ్వాసం అనేటువంటి డాలు ఏ చేతిలో పట్టుకున్నాడు? డాలు నువ్వు ఎక్కడ పట్టుకోవాలి అక్కడే పట్టుకోవాలి. డాలుని ఎలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలి. ఏమంటే చేతిలో కత్తి ఒకటి ఇచ్చారు, చేలోకి వెళ్ళి కూర్చున్నాం, వరి చేలోకి వెళ్ళి నుంచున్నాం, కోత కోయమని చెప్పాం, చేతిలో కత్తి ఉంది, కోయడానికి మనిషి ఉన్నాడు, ఎదురుగా పంట కూడా చక్కగా పైరు రెడీగానే ఉంది. ఉపయోగం ఏంటి? కొయ్యడం రాకపోతే? అర్థమవుతుందా? నీ చేతిలో పనిముట్టుంది, కోయడానికి మనిషి ఉన్నాడు 6 అడుగులు, ఉపయోగం? నా చేతిలో కత్తి పెట్టండి, వరి చేలో తీసుకెళ్ళండి, ఏం చేస్తా నేను? అలా కత్తి పెట్టుకుని దిష్టి బొమ్మలో నుంచోవడం తప్ప కొయ్యడం రాదే. నీ చేతిలో ఆయుధాలు ఉన్నా ఆ ఆయుధాలను ఎలా పట్టుకోవాలో తెలియదు, ఎలా వేసుకోవాలో తెలియదు, ఎలా ధరించుకోవాలో తెలియదు.
ఆ ఆయుధాలను ఎలా ఉపయోగించాలో తెలియదు. తెలియనప్పుడు ఆ ఆయుధాలు నీకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. బాలుడైనటువంటి దావీదుకి అదే సంఘటన ఎదురైంది. ఏం చేశారు? యుద్ధానికి వెళ్తుంటే గొలియాతు మీదకి అన్ని తగిలిచ్చేసి, ఇప్పుడు ఇల్లు యుద్ధానికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి బాబు, నీకు తెలియదు బాబు, నువ్వు చిన్నపిల్లాడు బాబు అని అందరూ ఏం చేశారు? అన్ని యుద్ధానికి సంబంధించిన ఆభరణాలన్నీ వేసి నుంచోబెట్టారు. ఇప్పుడు యుద్ధ భూమిలో కమాన్ సై. ఆయన ఉంటాడు, బాబు వీటి వాడుకు నాకు లేదు, వాటర్ రానప్పుడు ఇప్పుడు నువ్వు గన్ను ఇచ్చావు, ఇలా కాల్చాలి, ఇలాగేనా లేకపోతే ఇలాగా తెలీదు. నీ చేతిలో ఆయుధం ఉంది కానీ ఎలా వాడాలో తెలీదు. అది అపవాదికే, శత్రువుకే గురెడతావు, నీకే గురెట్టుకుంటావు, తెలియదు కదా. దాన్ని వాడకం తెలియాలి నీకు. బెల్ట్ ఉంది, పెట్టుకోవడం తెలియకపోతే ఎలాగా? ఎక్కడ పెట్టుకోవాలో తెలియాలి. మైమర్ ఉంది, నువ్వు ఎక్కడ ఎలా ధరించుకోవాలో తెలియాలి. నువ్వు నీతిని ఎలా ఉపయోగించాలో, సత్యాన్ని ఎలా ఉపయోగించాలో, సిద్ధ మనసుని జోడిని ఎలా ఉపయోగించాలో, ఎలా కట్టుకోవాలో, ఎలా సిద్ధంగా ఉండాలో, ఆభరణాలు ఎలా ధరించాలో నీకు తెలియాలి. ఎలా ధరించాలో తెలియకపోతే దానివల్ల ఉపయోగం లేదు. దాని యొక్క పనితనాన్ని నువ్వు చూపించలేవు. ఈ 3 ప్రధానమైనటువంటి తర్వాత మరొక 3 చెప్తున్నాడు పౌలు గారు. ఏమిటి అని అంటున్నాడంటే, ఒక చేతిలో విశ్వాసం అనేటువంటి డాల్ను పట్టుకో, విశ్వాసం అనే డాల్ పట్టుకో. ఈ డాల్ ఎంత ఉంటుందంటే, ఇదిగో ఈ ఫోటోలో చూపించడానికి దాదాపుగా మనిషిలో సగం అంత ఉంది, కానీ కొన్ని దేశాల్లో అయితే దాదాపుగా పూర్తి మనిషి అంత ఉంటుంది. అంటే మనిషి ఇలా ఒంగుంటే దాన్ని పట్టుకొని అసలు మనిషి మొత్తం కూడా కవర్ అయిపోతారు. దానికి అంత పెద్ద డాల్ ఉంటుంది. కొంతమందికి ఏమో కొన్ని దేశాల్లోనేమో కొంతమంది సైనికులకి ఇలా గుండ్రంగా ఒక ప్లేట్ లాగా వస్తుంది అనమాట. ఈ డాల్ ఎందుకు పనికొస్తుంది అంటే అపవాది వేసే బాణాలను ఆపడానికి, ఆర్పడానికి, ఎదుర్కోవడానికి, మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమవుతుందా? మనం కాపాడుకోవడానికి పనికొస్తుంది. ఏంటిది? విశ్వాసం. అపవాది నీపై ఒక బాణం వేస్తాడు. నువ్వు దేవుని కుమారుడివే అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడివి అయితే, నువ్వు నిజంగా ప్రార్థనాపరుడివి అయితే, ఎన్నో రకాలైన ప్రశ్నలతో నీలో అవిశ్వాసాన్ని రేకెత్తింపచేసి నిన్ను లోకస్తుడిగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటప్పుడు నీలో ఏముండాలి అంటే విశ్వాసం అనే డాల్ ఉండాలి. అలా విశ్వాసం అనే డాలు పట్టుకొని నువ్వు నుంచుంటే అపవాది వేసేటువంటి బాణాలు ఒక్కొక్క బాణాన్ని నువ్వు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. నీ తల మీద వాడు వేస్తున్నాడు అని అంటే ఆ డాలుని అటా పైకి పట్టుకుంటావు. నీ కాలు మీద వాడు ప్రయోగం చేస్తున్నాడు అని అంటే బాణంతో అలా కిందకు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఈ డాలుని నీ ప్రతి అవయవాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. అపవాది వేసే ప్రతి అగ్నిబాణం నుంచి నిన్ను కాపాడుకోవడానికి ఇదిగో డాల్ని అలా పట్టుకొని కాపాడుకుంటూ ఉండొచ్చు. కానీ యుద్ధంలో గెలవాలంటే ఈ డాల్ ఒకటి ఉంటే సరిపోదు. ఎందుకని? డాల్ ఒకటి ఉంటే అవతల పడేసే బాణాన్ని వరకు ఆడడం చెప్పగలం. కానీ మనం గెలవాలంటే ఏం కావాలి అని అంటే మరో చేతిలో కత్తి కావాలి. అందుకే అంటున్నాడు 16వ వచనంలో, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దాంతో ఏం చేయొచ్చు అంటే అగ్ని బాణాలను ఆర్పడానికే శక్తిమంతులు అవుతారు. అంతేగాని వాడిని ఓడించడానికి కాదు. వాడిని ఓడించడానికి ఏం కావాలంటే చాలా ముఖ్యమైనటువంటిది. వాడిని ఓడించడానికి ఏం కావాలంటే 17వ వచనం, మరియు రక్షణ అను శిరస్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యము అనేటువంటి ఖడ్గాన్ని ధరించుకోవాలి. అలాగే రక్షణ అనేటువంటి శిరస్రాణాన్ని ధరించుకోవాలి. నీ జీవితంలో నువ్వు రక్షణ లేకపోతే ఈ హెల్మెట్ కనుక నువ్వు ధరించుకొని ఉండకపోతే, శిరస్రాణం కనుక నువ్వు ధరించుకొని ఉండకపోతే అపవాదిని నీవు ఎదిరించలేవు. నేను రక్షణ పొందుకోను కానండి, అపవాదిని ఎదిరించిన తర్వాత నేను రక్షణ పొందుకుంటా. ఎవరు చెప్పారు నీకు? నువ్వు అపవాదిని ఎదిరించాలంటే నీకేం కావాలి అని అంటే నీకు రక్షణ కావాలి. రక్షణ లేనివాడు అపవాదిని ఎదిరించలేడు. అపవాదితో రాజీ పడుతూ బ్రతకాలి. నువ్వు అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని ఓడించాలి అని అంటే నువ్వు పాప విముక్తుడివి, బంధ విముక్తుడివి కావాలి అని అంటే నువ్వు రక్షణ అనే శిరస్రాణాన్ని ధరించుకుని ఉండాలి. మరి ఎక్కువగా దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టుకోవాలి. ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టుకుని ఏం చేయాలి అని అంటే నువ్వు అపవాదితోటి యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫుల్ బాడీ మీద చిన్న ప్రశ్న, ఫుల్ బాడీ మీద ఆభరణం లేని ప్రాంతం ఎక్కడ ఉందో ఒకసారి చెప్పండి. ఏమంటే మిమ్మల్ని, ఈ ఫుల్ బాడీ మీద ఆభరణం లేని ప్రాంతం, తలకేమో హెల్మెట్ అంటే ఇప్పుడు మనలో పెట్టుకున్న సగం హెల్మెట్లు కాదులేండి. సగం హెల్మెట్లు పెట్టుకుంటారు కదా ఇక్కడ డెప్పలాగా, ఆ హెల్మెట్ కాదు. సైనికులు వేసుకునే హెల్మెట్ ఎలా ఉంటుంది? కంప్లీట్గా కవర్ చేసి ఉంటుంది అనమాట. మెడ వరకు కవర్ చేసి ఉంటుంది కంప్లీట్గా, ముందు భాగంతో సహా. తర్వాత అక్కడ బ్రెస్ట్ ప్లేట్, నెక్ దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి బ్రెస్ట్ ప్లేట్ నడుము దాకా,
అక్కడ నుంచి దట్టి కట్టుకుంటారు. దట్టి అక్కడ నుంచి బెల్ట్ దగ్గర నుంచి క్రిందకి మనం షార్ట్ కనుక వేసుకుంటే ఎలా వస్తుందో అలాగా కిందకి మోకాళ్ళ దగ్గర వరకు ఆ షార్ట్ లాగా అక్కడ దాకా వస్తుంది అనమాట. మనం కనుక షార్ట్స్ వేసుకుంటే ఎంతవరకు వస్తుందో మోకాళ్ళ వరకు అలాగే వస్తుంది దట్టి కట్టుకొని. ఆ తర్వాత సిద్ధమనసు అనేటువంటి జోళ్ళు కేవలం అరిపాదాల వరకు మాత్రమే కాదు, దాదాపు మోకాళ్ళ వరకు కూడా ఆ వెపన్ పనికొస్తుంది. ఇందులో ఎక్కడ ఏ పార్ట్ మీకు అసలు అవయవం కవర్ కాని అవయవం ఎక్కడైనా ఉందా అనేది మీరు ఆలోచన చేస్తే ఒకే ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మాత్రం కవర్ అవ్వదు. ముందు భాగంలో ఏదైనా కవర్ చేయొచ్చు. ఎవరో చెయ్యని చెప్తున్నారు నాకు వినపడినట్టుగా. ఓ చేత్తో ఏం పట్టుకున్నాడు? డాలు పట్టుకున్నాడు కదా, డాలు పట్టుకుని ఉన్నాడు కదా. ఇప్పుడు బాణం వస్తే ఏం చేయొచ్చు? ఎక్కడ తగలదు. నువ్వు ఫ్రంట్ సైడ్ అంతా కూడా నువ్వు కాపాడుకోవడానికి డాలు, నీవు యుద్ధం చేయడానికి కత్తి, కాపాడుకోవడానికి డాలు, యుద్ధం చేయడానికి కత్తి, రెండు ఉన్నంత వరకు నీ ముందటి భాగం అంతా సేఫ్. ఎప్పుడైతే నువ్వు నా వల్ల కాదని శత్రు బలాన్ని చూసి వెనక్కి తిరిగి పారిపోతావో వెనక ఇక ఆయుధాలు లేనటువంటి ప్రాంతం. కాబట్టి ఏం చేస్తాడు వాడు వచ్చి? చెప్పండి ఏం చేస్తారో? మీకు ఎవరికి తెలియదు కదా అది. ఓకే, నేను చెప్తున్నాను. వెనక నుంచి వాడు పొడి చేస్తాడమ్మా. ఎవరిని? వెనక్కి తిరిగి చూసినండి. ఎవరు వెనక్కి తిరిగి చూసింది? ఈ ఊర్లో వెనక్కి తిరిగి చూసేవాళ్ళు లేరులేండి అని అనుకుంటున్నారా? మరి పేతురు గారు ఎందుకో చెప్పాడు. ఏమని చెప్పాడు? వెనక్కి తిరిగి చూసినటువంటి కుక్కలు, వెనక్కి తిరిగి చూసిన పందుల గురించి పేతురు గారు పత్రికలు రాశాడు. ఈ కుక్కలు ఏమండి తమ్ముళ్ళు, ఈ కుక్కలు ఆరాధనకు వచ్చే కుక్కలు, రోడ్డు పక్కన బురదలో దొర్లాడే కుక్కల గురించి కాదు చెప్పింది. బురదలో దొర్లాడే పందుల గురించి కాదు చెప్పింది. ఏ కుక్కల గురించి చెప్పాడు? చదవండి ఒకసారి. పేతురు గారు పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము ముగింపులోనికి మనం వెళ్దాం. 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకున్న వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధ ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియపోవడం వాళ్ళకి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరికినట్టు మళ్ళినట్లు అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. సంఘంలోనే ఉంటూ ధైర్యం లేకోకుండా వెనుదిరిగి చూసేటువంటి వాడు ఎవడనంటే, సింహమేమో ధైర్యంగా నుంచుంటుంది, సింహము ధైర్యంగా నుంచుంటుంది. కానీ అవిశ్వాసంతో నీవు గనక వెనకడుగు వేస్తే మరలా పాపపు జీవితానికి, మరలా పాత జీవితానికి, మరలా వెనకటి జీవితానికి, మరలా ప్రాచీన జీవితానికి కనుక నువ్వు వెళ్ళిపోతే నీ జీవితం ఉప్పు స్తంభంగా మారిపోతుంది. నీ జీవితం ప్రయోజనకరంగా లేకుండా నిష్ప్రయోజనంగా మారిపోతుంది నీ జీవితం. నీవు అపవాదిని ఎదిరించేటప్పుడు ఎప్పుడు కూడా వెన్ను చూపి కాదు నువ్వు ప్రయత్నం చేయాల్సింది. ఎలా ప్రయత్నం చేయాలి? ఎప్పుడు కూడా ముందుకే వెళ్తూ ప్రయత్నం చేయాలి. నాది ఒక చిన్న ప్రశ్న. అపవాదిని ఎదుర్కోవడానికి అసలు ఇన్ని అవసరమా? ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్తే ఈరోజు పాఠం ముగించేస్తా. అపవాదిని ఎదుర్కోవడానికి ఇన్ని అవసరమా? ఇన్ని అవసరమా? ఇందులో ఏ ఒకటో ఉంటే? నా దగ్గర వాక్యం అనే ఖడ్గం ఉంది. చెప్పు, ఎన్ని రెఫరెన్స్ చెప్పమంటావు చెప్పు. కంటత వాక్యాలు 400 చెప్తా. అపవాదిని ఎదిరించేస్తావా? అమ్మ నేను చెప్పేది అర్థమవుతుందా? ఏ ఒక్క ఆయుధమో గట్టిగా ఉంది. సిద్ధ మనసు అనే చూడండి. చెప్పండి, చర్చ్ బిల్డింగ్ ఎంత కావాలి నీకు? సిద్ధ మనసు అనే చూడండి. చెప్పు, ఎన్ని కావాలి నీకు? ఎంత కావాలి నీకు? 1,00,000 కావాలా? 10 లక్షలు కావాలా? 20 లక్షలు కావాలా? చెప్పు, నేను రెడీ. దా, ఎన్ని మూమెంటో మోస్తాను, ఎన్ని బస్తాల మూమెంటో మోస్తాను, ఎన్ని లక్షలు నా భుజం మీద పెట్టు బరువు నేను చూసుకుంటా, నేను పోగు చేసి తీసుకొస్తా కావాలంటే. అవి ఒకటి ఉంటే సరిపోతుందా? ఎన్ని కావాలి నీకు అనంటే సర్వాంగ కవచం కావాలి. అది ఈరోజు నా పాఠం. సర్వాంగ కవచం, అన్ని అంగాలు కవర్ అయి ఉండాలి. అన్ని అంగాలు కవర్ అయి ఉండాలి. ఫుల్గా కవర్ అయి ఉండాలి. సర్వాంగ కవచం. ఈ కవచం నువ్వు తయారు చేసుకునేది కాదు, నీ సొంత నీతితో నువ్వు తయారు చేసుకునేది కాదు. ఇది దేవుడే నీకు అనుగ్రహించేది. కాబట్టి ఏ ఒక్క ఆయుధం ఉంది. ఏమండి, నాకు రక్షణ అనేటువంటి శిరస్రానం ఒకటి ఉందండి. నేను రక్షణ పొందండి మరేనండి 25 ఏళ్ళు అయిందండి. ఏంటండి? అదొకటే ఉందండి నా దగ్గర, అంతకు మించి నాకు ఏమీ లేదండి. వాక్యం, అయ్యి బాబు నన్ను అడకండి. వాక్యం ఆత్మకర్గం ఇలా ఉందా? నన్ను అడక్కమని చెప్పారు, అడగద్దని చెప్పాను కదండి. సిద్ధ మనసు నీ దగ్గర ఉందా? రెడీగా ఉండాలా?
అదొకటి అడగద్దని చెప్పాను కదండి. మరి ఏముంది నీలో? రక్షణ ఒకటి ఉందండి. మరి ఇప్పుడు అపవాది నీ ముందు నుంచున్నాడు, దురాత్మల సైన్య సమూహంతో అపవాది ఎదురుగా నుంచున్నాడు. పోరాటం చేస్తావా నువ్వు? దాడి లేకుండా పోరాటం సాధ్యమా? ఖడ్గం లేకుండా పోరాటం సాధ్యమా? దట్టి లేకుండా నిలబడడం సాధ్యమా? మైమరువు లేకుండా నిలబడడం సాధ్యమా? సిద్ధ మనసునే జోడు లేకుండా నిలబడడం సాధ్యమా? నీవు యుద్ధ భూమిలో పడిపోకుండా నిలబడి ఉండాలి అని అంటే ఇందులో నీకు ఏది లేకపోతే కుదరదు చెప్పండి. అన్నీ ఉండాల్సిందే. అందుకే అన్నీ ఉండాలి కాబట్టి అన్ని క్లాసులకి రండి అని చెప్తాం. కానీ మన వాళ్ళు మాత్రం ఆదివారం రావటం ఎక్కువ అనుకుంటే నువ్వు మళ్ళీ అన్ని క్లాసులు రమ్మంటావు ఏంటి అని అంటారు. ఇప్పటికే మాకున్న భక్తి చాలా ఎక్కువైపోయింది, ఇంకా ఇంకా అని అడిగేవాడు ఉండాలి. మరి నీకు ఇంకా కావాలి కాబట్టి, ఇంకా నీకు అవసరం కాబట్టి ఇదిగో ఇన్ని 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 నీకు ఆయుధాలు కావాలి, ఇన్ని వెపన్స్ నీ దగ్గర. ఏ వెపన్ నీ దగ్గర లేకపోయినా నువ్వు యుద్ధంలో గెలవలేవు. నా దగ్గర విశ్వాసం అనే డాల్ ఒకటి ఉందండి, ఈ విశ్వాసంతోనే మొత్తం చేయిస్తానండి అని అంటే నీకు రక్షణ లేకపోతే ప్రయోజనం లేదు. నీకు నీతికి సంబంధించినటువంటి ఆ మైమరువు కానీ, సత్యమైనటువంటి దట్టి కానీ, లేకపోతే వాక్య ఖడ్గము కానీ నీ దగ్గర లేకపోతే నువ్వు యుద్ధంలో జయము పొందలేవు. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, అపవాది అనేటువంటి వాడిని ఎదిరించడానికి నిజంగా ఇన్ని ఆయుధాలు కావాలా మనకి అని చిన్న మాట చెప్పి ముగిస్తా. నీ ముందు ఒక పిచ్చి కుక్క ఉంది. మంచి కుక్క కాదండి, అది పిచ్చి కుక్క. ఆ కుక్క గురించి నీకు బాగా తెలుసు. అది పళ్ళులా పెట్టుకొని వచ్చింది. ఏమన్నా అర్థమవుతుందా? పళ్ళులా పెట్టుకొని వస్తుంది నీ ముందుకి. ఎదురుగా నుంచొని ఏంటి ఏం చేస్తావు అని అంటావా? ఏమంటావు మరి చెప్పండి? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మా ఊరు మంచికలపొడి, నేను చెప్తున్నాను ఇది మా ఊరు, నువ్వు పో. కుక్క అంటే పోయిద్దా కుక్క? మీరు ఏం చేస్తే పోద్దో చెప్పండి. ఏం చేస్తే పోద్ది తమ్ముడు? ఏం చేస్తే పోద్ది కుక్క? కర్ర తీసుకోవాలా? దగ్గరలో కర్ర లేదు, ఏం చేస్తావు? రాయి తీసుకుంటావు. దగ్గరలో రాయి కూడా లేదు, ఏం చేస్తావు? కనీసం కర్ర రాయో తీసుకున్నట్టుగా వంగి ఇలా పడు. అప్పుడు ఏం చేస్తా కుక్క? కనీసం జంకుద్ది. ఏంటి కుక్కను తరవడానికే నీకేం కావాలి? ఆయుధం కావాలి. అరే నీకంటే అడుగున్నారుంది కుక్క, నువ్వు 6 అడుగులు ఉన్నావు. 6 అడుగులు నీకు అడుగున్నారున్న కుక్కను తరవడానికే నీకు కర్ర కావాలి. కర్ర లేకపోతే కుక్క నీ మాట ఉందో? దగ్గరికి వెళ్ళు, కర్ర లేకుండా రాయి లేకుండా వెళ్ళి దగ్గరికి. నువ్వెంత అడుగున్నారున్నా నువ్వు అన్నాను కుక్కనే. ఏం చేస్తా కుక్క? ఏం చేస్తా తెలుసుగా మనకి. అడుగున్నారున్న కుక్కకే భయపడి కర్రో రాయో కచ్చో ఏదో ఒకటి, ఏది లేకపోతే ఏదో ఒకటి ఉన్నట్టుగా అక్కడ కనీసం ఆ పచ్చిమండలో ఇరుచుకుంటున్నట్టుగా. పచ్చిమండలో శక్తి లేదు, నీ చేతిలోనే శక్తి ఉంది. కానీ పచ్చిమండ ఎందుకు ఇరుస్తావంటే అవతల వాడికి నిన్ను కరిసేవాడికి, నిన్ను మింగేవాడికి ఆయుధం చూస్తేనే వాడు ఆగుతాడు. ఇప్పుడు ఎవడిని మింగుతున్నారు ఎదురు చూసే అపవాదికి ఆయుధం లేకుండా నిన్ను చూస్తే ఆడు ఏమనుకుంటాడు? అమాంతం దొరికేసావు కదా అని అనుకుంటాడు. ఆయుధంతో నువ్వు కనపడితే ఏం చేస్తాడు? కొంత ఆగడానికి అవకాశం ఉంటుంది. ఏ ఆయుధం కనపడితే? అన్ని ఆయుధాలు సర్వాంగ కవచం నీ దగ్గర కనపడితే అపవాది కొంతవరకు బెటర్గా ఉంటాడు. నీ దగ్గర ఏ ఆయుధం లేదో ఏ ఆయుధం లేదో దాని మీద టార్గెట్ చేసి ఆ అవయవాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న కుక్క పిల్లని తరమడానికి కర్రను, పుల్లను, ఓ చిన్న బద్దను, ఓ ఆఖరికి అవసరమైతే ఓ చిన్న గడ్డి పరకనైనా సరే, ఏదో ఒకటి, ఓ చిన్న తాడు ముక్కనైనా సరే, దానికి తెలియదు కదా తాడు ముక్కని, ఏదో ఒకటి తీసుకుని నువ్వు యుద్ధానికి వెళ్తావే, ఏదో ఒకటి తీసుకుని నువ్వు పోరాటానికి వెళ్తావే. మరి అపవాది మీద పోరాటానికి వెళ్తానికి ఏం రొమ్మిలకు తీసుకుని వెళ్తున్నావు అపవాది దగ్గరికి? ఎదురుగా దురాత్మ అంటే ఓ మీదకెళ్ళి నీకేం తెలుస్తున్నా అపవాది ఎవరు? దురాత్మల సైన్య సమూహంతో పోరాడాలి, శరీరాలతో కాదు, రక్తమాంసములతో కాదు. మనము పోరాడున్నది ప్రధానులతో పోరాడుతున్నప్పుడు ఆ మాత్రం టీవీగా వెళ్ళాలి, ఆ మాత్రం దర్జాగా వెళ్ళాలి, ఆ మాత్రం హుందాగా వెళ్ళాలి, ఆ మాత్రం ధైర్యాన్ని నింపుకొని వెళ్ళాలి, వెనుకకు తిరిగని సింహంలాగా వెళ్ళాలి. ఇవన్నీ మాకు ఎందుకు లేకనండి, మా దగ్గర ఏం లేకనండి, మమ్మల్ని వదిలేసేయండి అంటే చేయగలిగే లేదు. వెనక్కి తిరిగి వెన్ను చూపించి పరుగో నువ్వు పరిగెడతా ఉంటే యుద్ధం చేయడం పెద్ద కష్టమేం కాదు. ఏమీ చేయని సోమరిపోతుల్లాగా ఉండి అపవాది చేతికి దొరికిపోతారో, అన్ని ఆయుధాలు ధరించుకొని అపవాదికి ఎదురెళ్ళి అపవాదిని ఓడిస్తారో నిర్ణయం మీ చేతిలోనే ఉంది. శ్రద్ధగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.